శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో కుంభరాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3 మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో కుంభరాశి వారికి ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా అనుకూలమైన స్థానంలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ కుంభరాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల వీళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల చాలా అవకాశాలు మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక దాని మీద గోల్ పెట్టుకొని ఆ ఉద్యోగం వస్తేనే చేద్దాం, లేదంటే ఆ వర్క్ వస్తేనే చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవడం జరుగుతుంది. అలాగే ఏదో ఒక బాండేజు, ఏదో ఒక బంధం ఆ రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ బాధ్యత వల్ల, ఆ వ్యామోహం వల్ల, ఆ ప్రేమ వల్ల అక్కడి నుంచి వదులుకోలేకపోతుంటారు. ఏదో వేరే ఊళ్ళో జాబ్ వచ్చింది, లేదంటే వేరే ఊళ్ళో వేరే కాలేజీ సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక ఇక్కడే ఉంటూ ఎవరైతే బలహీనత ఉందో ఆ వ్యామోహంతోనే దాని చుట్టూ తిరుగుతూనే ఇలా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారో వారి తాలూకా పిల్లలు కుంభరాశిలో ఉంటే, ఒకవేళ మీ పిల్లలు కూడా కుంభరాశిలో ఉంటే ఒకసారి చూడండి, ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు ఏ ఉద్యోగంలో చేరడం లేదు, ఇతని యొక్క బలహీనత ఏంటి, దేనికి బాండేజ్ అయినాడు, ఒక ఫ్రెండా, ఒక లవరా, లేదా ఇంకొక వ్యామోహమా, ఇంకొక ఆట అన్న చూసుకొని దాని నుంచి మీ పిల్లవాడిని తప్పించగలిగితే జీవితంలో మీరు ఆ పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వారు అవుతారు. లేని పక్షంలో పట్టించుకోకుండా ఉంటే 36 వచ్చినా అదే పరిస్థితిలో ఉంటాడు, 40 వచ్చినా అదే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పటికైనా మీ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క బలహీనతల్ని పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే అవి ఎక్కడికి పోవు, అవి ఎప్పుడూ కూడా ఉంటాయి. కానీ దాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి మీ భవిష్యత్తు మీద మీరు ఇప్పుడు ఆలోచించగలిగితే మీకు ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని 100% మీరు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ రూట్ కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం దశమ స్థానంలో బుధగ్రహ సంచారం, అది మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో మారి కొత్త ఉద్యోగంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం రావడానికి కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, ఒక డాక్టర్ వృత్తిలో ఎందులో ఉన్నా సరే గొప్ప అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం వలన ధన లాభాధిపతిగా ఉంటూ ఒక విధంగా లాభస్థానాన్ని వీక్షించడం, లాభస్థానంలో ఒక 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా రవి, ప్రభుత్వ కారకుడైనటువంటి రవి 11వ స్థాన సంచారం వల్ల, దానిపైన ధనాధిపతి దృష్టి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పదవి కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. ఆ పదవి సహకరించడానికో, అందులో మీరు ప్రవేశించడానికో ఒక రాజకీయ నాయకుడు కానీ, మీ తండ్రి గారు కానీ సహకరించే అవకాశం ఉంది. ఏమాత్రం చిన్న ప్రయత్నం చేసినా శాశ్వతమైనటువంటి ఉద్యోగం లాంటి ఉపాధి అవకాశాలు మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే కుజుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల భూములు, స్థిరాస్తుల వల్ల కానీ, కేవలం తిరుగుతూ చేసే ఉద్యోగాలు, మార్కెటింగో తిరుగుతూ చేసియో స్థిరాస్తి అమ్మడమో, కన్స్ట్రక్షనో, చిన్నపాటి ఉద్యోగంలో మీరు ప్రవేశించిన, చిన్నపాటి వ్యాపారంలో చేసిన, ఇది మీకు మార్కెటింగ్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిద్దామన్న వారికి, లేదా మీడియేషన్గా ఉంటూ ఇతరుల పనులు చేసి పెట్టి ప్రభుత్వ పనులు అవ్వచ్చు, ప్రభుత్వ లైసెన్సులు అవ్వచ్చు, రాజకీయ పైరవీలు అవ్వచ్చు, ఏదో ఒకటి ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. దాంట్లో కూడా మీరు సక్సెస్ కాగలుగుతారు. ఇక శుక్రుడు అక్కడ ఉన్నాడు, మీ జాతకానికి యోగకారకుడు, లాభస్థానంలో ఉంటూ రవితో కలిసి సంచరించడం వలన ఒక విధంగా స్త్రీల సహకారం ఉంటుంది, జన సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే హోదా కలిగినటువంటి మిత్రులు కూడా మీకు సహకరిస్తారు. నిర్ణయం మీరు కరెక్ట్గా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడితే లైఫ్ టర్న్ తీసుకోవడం జరుగుతుంది. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొన్ని కుటుంబ పరిస్థితులు, మీ కుటుంబం మీకు ఆర్థికంగా సహకరించలేకపోయినా ఇతరుల సహకారం మీకు కంపల్సరీగా లభిస్తుంది. ఇవన్నీ కాదు, నేను వేరే ప్రాంతంలోకి వెళ్ళి నా బతుకు నేను బతుకుతాను, నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే బ్రహ్మాండంగా మీరు వెళ్తే అక్కడ సెటిల్ అవ్వగలుగుతారు, అక్కడ మంచి పేరు కూడా తేగలుగుతూ ఉంటారు. నిర్ణయం తీసుకోవడం ఆలస్యం తప్ప మీ యొక్క గ్రహాలు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వెంబటనే నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని మీరు మార్చుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు గొప్ప
చేంజ్ని చూడబోతున్నారు. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా, 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో, అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026వ సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి, ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం నుంచి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు, అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ
ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే, దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.